షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నా ఆఫీస్ గెస్ట్ హౌస్ కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. నా దారికి రానని బెట్ చేసావు, ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏమిటి సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నాన్న, ఏంటి మీరు అనేది? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఇప్పుడు కూడా ఆవేశపడపోతే వీళ్ళు ఇక్కడే ఉంటే ఎన్ని అనర్థాలు చేస్తారో, ఎన్ని హత్యలు చేస్తారోనని మాకు భయంగా ఉందిరా. వీళ్ళ వల్ల ఇన్ని రోజులు గుట్టుగా దాచుకున్న మన పరువు బజారు పాలైందిరా. మనకున్న పేరు ప్రతిష్టలు అన్ని మంట కలిసిపోయాయిరా. ఈ వీధిలో వాళ్ళకి ఈ ముఖం ఎలా చూపించమంటావురా? చెప్పరా? చాలు చాలు, ఇక జరిగింది చాలు. ఇలాంటి వాళ్ళని మన ఇంట్లో పెట్టుకుంటే మనల్ని కూడా సర్వనాశనం చేస్తారా? వద్దు. అందుకే వీళ్ళని వెంటనే మన ఇంట్లోంచి పంపించేయాలి. అవునరా, వీళ్ళ నీడ పడినా కూడా మనకు ప్రమాదమే. నువ్వు అనుకున్నంత అమాయకులు కాదురా వీళ్ళు, హంతకులు. వీళ్ళ సావాసం కొరివితో తలగొక్కటమే అవుతుంది. అవునరా, వీళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు. ఏయ్, ఇంకా చూస్తూ నిలబడ్డారేంటి? మీకేమాత్రం సిగ్గు, శరం, మానం, అభిమానం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, నాన్నే అనుకుంటే నువ్వు కూడా ఏంటమ్మా అలా అంటున్నావు? అరే, నిజాలేంటో తెలుసుకోకుండా అనవసరంగా వీళ్ళ మీద నిందలేస్తారే. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. రేయ్, ఇప్పుడు తప్పులు ఎంచే సమయం కాదు. మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. మనం ఏ తప్పు చేయకపోయినా కేవలం ఈ మహాతల్లుల వల్లే మన పరువు గంగలో కలిసిపోయింది. రేయ్, నలుగురు మన ముఖాలు ఉమ్మూసే స్థాయికి తీసుకొచ్చారా మన పరువుని వీళ్ళు. ఇలాంటి వాళ్ళని
ఇలాంటి వాళ్ళని జాలిపడి మనం ఇక్కడే పెట్టుకుంటే రేపు జనాలంతా మనల్ని చీ కొడతారా? చెయ్యి నేరానికి మనమెందుకురా అందరి ముందు అవమానంతో తలదించుకోవాలి? నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే. పాప పుట్టింది మేడం, కంగ్రాట్స్. ఇంకో పాప పుట్టింది మేడం, డబుల్ కంగ్రాట్స్. మీ ఆవిడికి ట్విన్స్ పుట్టారు. నిత్య వీడియోని జైకి చూపించి వీళ్ళ భరతం పడదాం. సార్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి సార్, నా మాట వినండి సార్. సార్ అల్లుడు తలుపు తీయండి. అల్లుడు తలుపు తీయండి. తలుపు తీయండి. నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. వంశీ సార్ లోపల ఏం చేసుకుంటున్నారు? అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటో ముందు అది చూడండి మేడం. వంశీ నీ వల్ల మా అందరికి దూరం అవుతాడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆయన క్షేమం గురించి కానీ నన్ను మీరు పెట్టాల్సిన హింస గురించి కాదు. ఎంత మాట అన్నావే నిన్ను! పెంచుబయ్యో తంచుదాం సంగీత ఊరు మొత్తం ఊగిపోపాలయ్యో రాజు. నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే. కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి నన్ను చూస్తావా? అప్పటికే ఈవిడ విష ప్రచారం చేసేసిందా? కిడ్నాప్ చేసేసాడు అన్నట్టు. మరి ఆమె ఎవర్రా? ఆమె ఎవరు తెలీదా? ఆమె తెలీదా నీకెవరో? ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? ఆ పాప మీ అక్క. మీ అక్క తెలిసి ఇతను ఎవరు? ఆవిడ మరి ఇన్ని 7 సంవత్సరాల్లో వాడికి ఎప్పుడు చూపెట్టలేదరా మీ అమ్మ ఇది అని ఆవిడ్ని? ఆమె రాలమ్మే. కానీ ఆ అబ్బాయిని చూస్తుంటే అసలు సిసలైనటువంటి తల్లిలా నువ్వు పెంచేవాడిని. ఇప్పుడు నా మటుకు నేను వెళ్ళిపోతాను అని అంటావు. మరి ఆ తల్లి ప్రేమ? వాడు ఉండలేడు సార్. వాడు నిన్నే తల్లి అంటున్నాడే. ఇప్పుడు ఈ చిక్కుముడు ఎలా తల్లి అంటున్నాడు? ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా ఆయన లాగేసి ఈవిడ చేతిలో పెడితే కనుక ఆడ రేపు పిచ్చోడు అయిపోతాడు ఆ చిన్న పిల్లోడు. అయితే చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీనికి సొల్యూషన్ ఏంటి? 2 భార్యలు పెట్టుకోవటం అయితే కనుక అది అవ్వదు. ఆవిడేమొచ్చి చాలా నిజాయితీగా నేను 2వ సారి వచ్చాను వెళ్ళిపోతానని అంది. ఇప్పుడు వరకు బతుకు జట్కా బండి మీద అంత ఈజీగా నా దారి నేను చూసుకుంటాను అన్న ఆడది ఎవరూ లేరు. అది సంతోషంగా నవ్వుతూ, అది కూడా సంతోషంగా. అందులో ఇంత చక్కగా తన కడుపుని పుట్టనటువంటి కొడుకుని ఇంత బాగా చూసుకున్నటువంటి తల్లి నువ్వేనమ్మా. ఫస్ట్ టైం బాగా జాగింది సార్. ఆ అమ్మాయిని వదిలితే ఈడుండలేడు మెయిన్. అదే నేను అంటున్నా.
ఆమె కూడా ఉండలేదు, కుమారి కూడా ఉండలేదు. ఉండలేదు మేడం. ఈ చిక్కుముడి పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది. వదిలేస్తావా? అదే నెలకు ఒకసారి చూపించండి చాలు. ఇప్పుడు మనకి చిక్కుముడి. కుమారిని వెళ్ళిపోమనంటే ఆ బిడ్డకు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఆ బిడ్డ నిజం చెప్పాలంటే ఇటు మానసికంగా కానివ్వండి, ఇంకే విధంగానైనా కానివ్వండి మారేటటువంటి పరిస్థితి అవకాశం ఉంది. కుమారి కూడా బ్రతకలేదు, ఎందుకంటే 7 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచింది కాబట్టి ఆమెకు కూడా బ్రతకడానికి అవకాశాన్ని, ఆశని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా పిచ్చిదైపోతే మనం ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని మరి మనకు చట్టం అడ్డొస్తుంది. చట్టం ఏమంటుందో, ఒక భార్య బ్రతికుండగా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళని తన జీవితంలో ప్రవేశింప చేసుకోవడానికి వీల్లేదు.